హలో, నేను మిస్ రావు. ప్రభుత్వ ఉద్యోగులకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. వారానికి 5 రోజులు పనిచేస్తే సరిపోతుంది అనేది ఇంకొకసారి ఎక్స్టెండ్ చేస్తారు ఆయన. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత హైదరాబాద్ నుంచి అమరావతికి ఉద్యోగులను తీసుకెళ్ళడానికి కొన్ని రకాల బెనిఫిట్స్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. వాటిల్లో వీక్లీ 5 డేస్ వర్కింగ్ డేస్, హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళడానికి ప్రత్యేకమైన ట్రైను, అలాగే ఓల్వో బస్సులు, అక్కడ తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, HRA ఇలాంటివన్నీ కూడా కల్పించారు. అయినప్పటికీ వాళ్ళు దీన్ని 2014 జూన్ 2వ తారీఖుకి కట్ కావాలి. ఎందుకంటే 2014 జూన్ 2వ తారీఖుకి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అనేది పోతుంది. ఆ రోజు నుంచి ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం అయిపోయాయి. మరి ఎందుకు ఉద్యోగస్తులకి ఈ బెనిఫిట్స్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు అని అంటే, ఉద్యోగులు ఒత్తిడి, ఉద్యోగులు ఏదనుకుంటే అది నెరవేరాల్సిందే. ఏ పాలకులు ఉన్నా కానీ వాళ్ళు టైంకి రమ్మన్నా కానీ వాళ్ళకి బాధే. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 5-6 సీఎంల దగ్గర నుంచి నేను చూస్తున్నా సచివాలయంలో ఉండేటువంటి కొంతమంది ఉద్యోగుల యొక్క వ్యవహారం. 11 గంటలకు రమ్మన్నా కానీ వాళ్ళకి చాలా బాధ. సరే, వాళ్ళు వచ్చిన తర్వాత ఎంత పని చేస్తారు, ఏం చేస్తారు అనేది దాదాపుగా 20 సంవత్సరాలు చూశాను నేను సచివాలయంలో. డైలీ అప్పుడు రిపోర్టింగ్కి వెళ్తుండేవాళ్ళం, అప్పుడు ఫీల్డ్లో ఉండేవాళ్ళం కాబట్టి. సరే, దాని గురించి కూడా నేను మాట్లాడాను. ఎందుకంటే మాట్లాడితే పాపం ఉద్యోగులకి ఈ మధ్య కోపం వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ బెనిఫిట్స్ని ఎక్స్టెండ్ చేశారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఎక్స్టెండ్ చేశారు అప్పట్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ఎక్స్టెండ్ చేశారు. ఎందుకు ఎక్స్టెండ్ చేయాలి, ఎందుకు ఈ బెనిఫిట్స్ కల్పించాలి, అవసరం ఏంటి అనేది ఆలోచించేటువంటి ధైర్యం కూడా ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి. కారణం ఏంటంటే, ప్రభుత్వాలను పడగొడతాం, ప్రభుత్వాలను నిలబెడతాం. ఇదే మాటలు ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది. ఇక ఇప్పుడైతే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు, మీరు మాకు పాత బకాయిలు ఇవ్వాలి, స్పాట్లో మా పాత బకాయిలు ఇవ్వకపోతే మేము ధర్నాలకు దిగుతాం, ఆందోళనకు దిగుతాం అనేటువంటి హెచ్చరికలు కూడా ఆల్రెడీ జారీ చేసేశారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక 6,500 కోట్లు ఏమో ఇచ్చారు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు. ఇంకొక 10,000 కోట్లు 15,000 కోట్లు ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకు? పాత బకాయిలు. ఆ పాత బకాయిలు అలా ఉండగానే, ఆ పాత బకాయిలు ఉంటే ఉన్నాయి, ముందు మాకు పిఆర్సీ వేయండి అంటున్నారు మళ్ళీ. ఇప్పుడు అప్పులు ఉన్నాయనుకోండి, సపోజ్ మన ఇంట్లో అప్పులు ఉన్న టైంలో మనం ఇన్వెస్ట్మెంట్కి వెళ్తామా, ఏదన్నా కొనుగోలు చేయడానికి వెళ్తామా? సాధారణంగా వెళ్ళం కదా. మరి అప్పులు ఉన్నప్పుడు జీతాలు పెంచమని చెప్పి, పిఆర్సీ వేయమని చెప్పి అడగడం అనేది ఎంతవరకు సబబు? ప్రభుత్వాన్ని రన్ చేసేటువంటి పరిస్థితి లేదు. అయినా కానీ అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదో తంటాలు పడుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చాలా క్లియర్గా చెప్పేశారు, నన్ను కోసినా 1 పైసా నేను ఇవ్వలేనని చెప్పారు. రకరకాల కోరికలతోటి తెలంగాణ ఉద్యోగులు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వస్తే, రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, 1వ తారీఖు నేను జీతాలు ఇస్తున్నాను, గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పుడు మీరు బెనిఫిట్స్ డిమాండ్స్ తీసుకొచ్చి మాకు జీతాలు పెంచమని చెప్పి, లేదంటే పిఆర్సీ వేయమని చెప్తే నా వల్ల కాదు. వస్తున్నటువంటి ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, వడ్డీలకి ఎంత కడుతున్నాము, ఇక మిగిలేది ఎంత అని చెప్పి ఆయన చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పట్ట కోసినా కానీ, నన్ను కోసినా కానీ 1 పైసా కూడా ఇవ్వలేను, మీరు అర్థం చేసుకోండి అని చెప్పారు. అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నానని చెప్పి ఉద్యోగులకు చెప్పారు. ఉద్యోగులు కూడా ఆయన చాలా ఓపెన్గా చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా కొంత చర్చించుకున్నారు. కారణం ఏంటంటే, వాళ్ళకే తెలుసు, ముఖ్యమంత్రి కన్నా కూడా వాళ్ళకే తెలుసు ఆర్థిక పరిస్థితి ఏంటి, జీతభత్యాలకు ఎంత వెళ్ళిపోతుంది, వడ్డీలకి ఎంత వెళ్ళిపోతుంది, సంక్షేమ పథకాలకు ఎంత పెట్టాల్సి వస్తుంది, ఇవన్నీ తెలుసు వాళ్ళకి. వాళ్ళకన్నా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళే నివేదిక ఇచ్చేది. ఆ నివేదికను బేస్ చేసుకుని ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ మాట్లాడుతుంటారు. సేమ్
అలాంటిది చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్పలేకపోతున్నారు ఉద్యోగులకి. కారణం ఏంటంటే ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కులం ప్రాతిపదికన ఒక గ్రూపు, మతం ప్రాతిపదికన ఒక గ్రూపు, ప్రాంతాల ప్రాతిపదికన ఒక గ్రూపు, ఇలా రకరకాలుగా విడిపోవడంతో పాటు పార్టీలు వైజ్గా పార్టీల పరంగా గ్రూపులుగా ఏర్పడ్డాయి అక్కడ. సపోజ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి గ్రూప్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ రూలింగ్లో ఆటంకాలు కలిగిస్తున్నారు కొంతమంది. ఇది ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది ఇప్పుడు. కారణం ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా కులం ప్రాతిపదికన ఒక గ్రూపులు, మతం ప్రాతిపదికన గ్రూపులు, ప్రాంతాల ప్రాతిపదికన గ్రూపులు, పార్టీల ప్రాతిపదికన గ్రూపులు, ఇన్ని రకాల గ్రూపులతోటి అక్కడ ప్రభుత్వం సతమతం అవుతుంది. అందుకే ఆర్థిక శాఖ మంత్రికి తెలియకుండా కూడా బిల్లులు క్లియర్ అయిపోయినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టర్లకి. మరి ఇలాంటివి చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు జీరో కరప్షన్ పిలిపించారు. జీరో కరప్షన్ దాని గురించి ఎవ్వరూ మాట్లాడరు. బెనిఫిట్స్ గురించి ఒత్తిడి తీసుకొచ్చారు. బెనిఫిట్స్ గురించి ఒత్తిడి తీసుకొస్తే ఆ ఒత్తిడికి లోనైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్టెండ్ చేశారు బెనిఫిట్స్ని. వారానికి సేమ్ అన్నీ, ఇంకా వారానికి 5 రోజులు వర్కింగ్ డేస్, రావడానికి పోవడానికి ప్రయాణం ఉచితం, అలాగే తినడానికి తిండి ఉచితం, ఆడ ఉండటానికి ఉచితం, ఏదో డబుల్ హెచ్ఆర్లు, ఇంకన్నీ చాలా ఉంటాయి వాళ్ళ బెనిఫిట్స్. అవన్నీ మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. ఏంది, బైఫర్కేషన్ చట్టం ప్రకారం 2 రాష్ట్రాలు వేరైపోయినప్పటికీ కూడా ఎందుకు జరుగుతుంది ఈ పరిణామం అంటే రాజకీయంగా వాళ్ళకి యాంటీ అయితే కనుక వాళ్ళు ఏదో చేస్తారు అనేటువంటి అభిప్రాయం ప్రభుత్వాల్లో ఉండిపోయింది. కానీ అది వాస్తవం కాదని నేను చాలా సందర్భాల్లో చెప్పా. వాళ్ళు ఉండేది 3%, లేదంటే వాళ్ళ ప్రమేయంతో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి అయ్యేవాళ్ళు ఇంకొక 3% ఉంటారు. ఈ 6% సాలిడ్గా ఒకరికి ఉంటారంటే ఒకరికి ఉండరు. కులం ప్రాతిపదికన ఓట్లేసే వాళ్ళు ఉంటారు, మతం ప్రాతిపదికన ఓటేసే వాళ్ళు ఉంటారు, అన్ని రకాల ఆలోచనలు ఉండేవాళ్ళు ఉన్నారు. సాలిడ్గా ఓట్లు వేయరు వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2024 ఎన్నికల్లో బాగా ఓపెన్గా వెంకటరామరెడ్డి అన్న అతను సపోర్ట్ చేశారు. ఆయనకు ఉండేటువంటి టీం మొత్తాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలిచేలాగా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఏమైంది, సీన్ కట్ చేస్తే. కాబట్టి వాళ్ళు ఏదో చెప్తున్నారనేది ఒత్తిడికి లొంగాల్సిన అవసరం లేదు వాస్తవంగా. కానీ మరి బెనిఫిట్స్ అయితే ఇచ్చారు. చంద్రబాబు గారు బెనిఫిట్స్ ఇచ్చారంటే మరి మనం కావాలలేం. ఎందుకంటే ఆయన అనుభవజ్ఞులు కాబట్టి ఆయనకుండే ఇబ్బందులు ఆయనకు ఉంటాయి. కానీ సమాజం గురించి ఆలోచించాలి కదా. ప్రభుత్వంలో భాగస్వాములు కదా, కీలక భాగస్వాములు కదా ఉద్యోగులు. యాక్చువల్గా పాలకులు ఒకవేళ ప్రభుత్వం ఇస్తానన్నా కానీ, లేదండి బైఫర్కేషన్ చట్టం ప్రకారం రాష్ట్రం విడిపోయింది, మాకు అవసరం లేదు బెనిఫిట్స్, మేము 5 days వర్కింగ్ కాదు, మాకు 6 days చేస్తాము, వీక్లీ 6 days చేస్తాము అని చెప్పాలి. ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. వర్కింగ్ అవర్స్ 10 hours వర్కింగ్ అవర్స్ని చేశారు. ఇప్పుడు అవర్స్ను కూడా పెంచారు, కార్మిక చట్టాలను కూడా సవరించారు. మరి ప్రభుత్వ ఉద్యోగులకు అవి వర్తించవా? వర్తిస్తాయి కదా. మరి ప్రభుత్వ ఉద్యోగులు చెప్పాలి కదా. అందుకే నేను చెప్తుంది, మొదటి నుంచి ఒకటే చెప్తున్నా, కేవలం బాధ్యతలు చెప్పాలి మీరు, హక్కుల గురించి కాదు. ఎంతసేపటికి హక్కుల గురించి మీరు మాట్లాడుతుంటారు, బాధ్యతల గురించి మాట్లాడరు అని. జీరో కరప్షన్ గురించి మీరు ఎందుకు సమావేశాలు పెట్టి ఉద్యోగుల్లో అవగాహన కల్పించాలి కదా, అది బాధ్యత కదా మీది. కానీ ఈ బెనిఫిట్స్ ఎన్ని ఇచ్చినా కానీ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఆచితూచి ఉద్యోగుల పట్ల వ్యవహరించకపోతే రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది, ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది అనేది నేను చెప్పడం కాదు. ఆర్థికవేత్తలు అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ గురించి. కాబట్టి దాన్ని కొంచెం పరిగణలోకి తీసుకోకపోతే ఉద్యోగులు దాన్ని శ్రీలంకగానో బీహార్ గానో మార్చేసినా ఆశ్చర్యపోవసం లేదు. 1వ తారీఖు జీతాలు కావాలన్నారు, 1వ తారీఖు ఇస్తున్నారు. గతంలో 1వ తారీఖు జీతాలు మాకు ఇస్తే చాలని చెప్పేసి గవర్నర్ దగ్గరికి పోయి మొరపెట్టుకున్నారు వీళ్ళు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు కాబట్టి మాకు బకాయిలు అంటున్నారు. ఆ బకాయిలు కూడా ఇచ్చిన తర్వాత మాకు పిఆర్సీ అంటారు. ఆ పిఆర్సీ కూడా ఇచ్చిన తర్వాత మాకు 3DL అంటారు. అది కూడా ఇచ్చిన తర్వాత
మాకు ఫిట్మెంట్ పెంచాలంటారు. ఇవన్నీ కంటిన్యూగా ఉండేటువంటివే. మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాసిచ్చినా కానీ సంతృప్తి ఉండదు కొంతమందికి. సో కాబట్టి ఎక్స్టెన్షన్ చేయటం, దాన్ని వెనక్కి తీసుకుంటే బెటర్ ఏమో అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నటువంటి క్రమంలో దీని మీద మీరు కూడా కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.